నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 2047 నాటికి తెలుగు జాతి అగ్రస్థానంలో ఉండాలని సీఎం ఆకాంక్ష. అదే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వెల్లడి. తెలుగు అద్భుతమైన భాష. తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మోదీ. స్థానిక సంస్థలను వైసీపీ ప్రభుత్వం ప్రశ్నార్థకంగా మార్చింది. గ్రామ సభలు నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నామన్న జన చైతన్య వేదిక. హైదరాబాద్లో చెరువులు కుంటల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత తథ్యం. భగవద్గీత స్ఫూర్తిగా చేపట్టామన్న తెలంగాణ సీఎం రేవంత్. కోల్కతా ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్కు లై డిటెక్టర్ పరీక్ష. ఆర్థిక అవకతవకలపైన సీబీఐ దృష్టి. ఇళ్లలో సోదాలు. మహారాష్ట్రలో లఖ్పతి దీదీని ప్రారంభించిన ప్రధాని మోదీ. 4,30,000 మహిళా సంఘాలకు 2,500 కోట్లు విడుదల. 2047 కల్లా ప్రపంచంలోనే తెలుగువారు అగ్రస్థానంలో ఉండాలనే ఆలోచనతో నిరంతరం పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై ముఖ్య నేతలతో చంద్రబాబు చర్చించారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి ఎంపికపైన చర్చించినట్లు తెలుస్తోంది. తెలుగు వారంతా కూడా 45 సంవత్సరాలుగా నన్ను ఆదరించి గౌరవించారు, పార్టీని బలోపేతం చేశారు. ఇది మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ. తెలుగు వారి చరిత్ర ఉన్నంత వరకు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ తెలుగు వారి కోసం పనిచేస్తూనే ఉంటాం. అందుకే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో అయితే ఒక హిస్టారికల్ విక్టరీ వచ్చింది. దానికి కారణం మీ అందరి అభిమానం, మీ అందరి కృషి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనం చేసిన పనులు శాశ్వతంగా ప్రజల్లో గుర్తుంటాయి. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. భవిష్యత్తులో కూడా మళ్ళా తెలుగుదేశం పార్టీని ఇక్కడ అభివృద్ధి చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అడాక్ కమిటీలు ఉన్నాయి. అన్ని కమిటీలు రద్దు చేసి కొత్తగా అడాక్ కమిటీలు వేసి అదే సమయంలో మెంబర్షిప్ కూడా ఆన్లైన్ లో పెడతాం. అదే వారికి నేరుగా వచ్చి మిమ్మల్ని కలుస్తారు. మళ్లీ కొత్త మెంబర్షిప్ తయారు చేసి కొత్తగా ఎవరైతే యువరక్తం ఉందో ఆ యువరక్తంతో పార్టీని శాశ్వతంగా బలోపేతం చేయడానికి ముందుకు పోతామని. ఒక పక్క ఇక్కడ పార్టీని బలోపేతం చేయాలి, ఇంకో పక్క ఓట్లు వేసిన ఆంధ్రప్రదేశ్ లో ప్రజానీకానికి న్యాయం జరగాలి. ఇంకొక పక్క 2047లో నేను ఒకటే ఆలోచిస్తున్నా. మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. ఆ రోజు భారతదేశం అగ్రస్థానంలో ఉండాలని, అదే సమయంలో తెలుగు జాతి అందరికంటే ముందుండాలని, ప్రపంచంలోని తెలుగు జాతి అంటే నెంబర్ 1 అనే పేరు రావాలనే ఆలోచనతోనే పనిచేస్తున్నాను. స్థానిక సంస్థలను గత వైసీపీ ప్రభుత్వం ప్రశ్నార్థకం చేసిందని అఖిలపక్ష నేతలు ధ్వజమెత్తారు. గుంటూరులో జనచైతన్య వేదిక నిర్వహించిన స్థానిక సంస్థల సాధికారత చర్చాగోష్ఠిలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు తిరిగి ప్రాధాన్యమిస్తోందంటూ తులసిరెడ్డి అభినందించారు. నిధులు కేటాయించి గ్రామ సభలు నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నామని డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలిపారు. స్థానిక సంస్థల మార్పు తీసుకురావడమే లక్ష్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ చూపుతున్నారని గాదె వెంకటేశ్వరరావు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్థానిక సంస్థల పరిపాలనకు సంబంధించిన అంశాలను రాజ్యాంగంలో పొందుపరిచిన గత ప్రభుత్వం వాటిని తుంగలో తొక్కిందని అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షుడు బాలకోటయ్య విమర్శించారు. ఈవెన్ గ్రామ సభల్లో కూడా వార్డు మెంబర్లు కనీసం వాళ్ళు కూడా కూర్చోబెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు ఇప్పటికీ గ్రామ పంచాయతీల కంటే నిర్వేద పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు పట్టించుకునే వాళ్ళు లేరు. ఎంపీటీసీ ఎందుకు ఎన్నికయ్యామో, జెడ్పీటీసీ ఎందుకు అయ్యామో అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి అన్నింటినీ గ్రామ పంచాయతీలను, ఎంపీ మండల పరిషత్తులను, జిల్లా పరిషత్తులను, మున్సిపాలిటీస్ను, కార్పొరేషన్స్ కూడా పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఒక ముందడుగు వేసడానికి అభినందిస్తూ, కానీ 73, 74 రాజ్యాంగ సభ స్ఫూర్తితో మిగతా విధులు, నిధులు, అధికారాలు బదిలీ చేసి పూజ్య బాపూజీ కన్నా గ్రామ స్వరాజ్య స్థాపనకు కృషి చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎన్నికలంటే వన్ నేషన్
నేనైతే స్వాగతిస్తున్నాను. ఒకేసారి పంచాయతీ ఎంపీటీసీ జట్టు 6 ఓట్లు అన్నాడు ఇందాక చూసి కాదు, 6 ఓట్లు ఒకే రోజు జరగదు. ఎన్నికల సంస్థలు అది బాగా డబ్బు తగ్గుతుంది, ఖర్చు తగ్గుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎన్నికలు 5 ఏళ్ళు కదా 4 ఏళ్ళకి ఒకసారి తగ్గ పీరియడ్ దగ్గర అంటే ఎన్నికలైన సంవత్సరం 4 వర్షాలు వస్తున్నా బాబు, నేను జాగ్రత్తగా ఉన్నాను, భయపడాలి. ఇవాళ గ్రామ సభలు పెట్టించడం ద్వారా కానీ లేదంటే పంచాయతీలకు నిధులు విడుదల చేపించడంలో కానీ మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకున్నారు. ఆ చొరవని అర్థం చెప్పినట్టుగా అంతటితో ఆగదు. ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా గ్రామ స్వరాజ్యం బాబుజీ కళ్ళగానే ఏదైతే ఉందో ఆ గ్రామ స్వరాజ్యం రావడానికి తేవడానికే ప్రయత్నం చేస్తారని చెప్పి ఒక నమ్మకం కూడా ఆ పార్టీలో ఉన్న వ్యక్తిగా నాకు కూడా నమ్మకం ఉంది. గ్రామం రమ్మంటుంది, పట్టణం తెలమంటుంది. ఆ గ్రామీణ వ్యవస్థనే నాశనం చేశారు. ఇప్పుడు గ్రామం అంటే ఇసుక అమ్ముకోవటం, మట్టి అమ్ముకోవటం, మట్టి అమ్ముకోవటం, చెట్లు నరకటం, ఇదే కదా మొత్తం వ్యవస్థ. తప్పనిసరిగా ఇది ఒక గ్రామీణ వ్యవస్థ. పంచాయతీ వ్యవస్థలో ఉద్యోగం చూస్తున్నాం. ఇంకా మండల వ్యవస్థలో కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ జిల్లా స్థాయి చైర్మన్ కానీ జడ్పీటీసీలు కానీ ఇంకా కలిసికట్టు ఉద్యమాలు లేవు. తప్పనిసరిగా ఈ వ్యవస్థను కాపాడుకోవాలి. ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడే ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు అద్భుతమైన భాష అని కొనియాడారు. ప్రతి నెల చివరి నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలుగు భాషా దినోత్సవం గురించి ప్రధాని ప్రస్తావించారు. साथियों, इस महीने 29 तारीख को तेलुगु भाषा दिवस भी है। यह सचमुच बहुत ही अद्भुत भाषा है। मैं दुनिया भर के सभी तेलुगु भाषियों को तेलुगु भाषा दिवस की शुभकामनाएं देता हूं. प्रपंच व्याप्तंगा उन्न तेलुगु वारिकी तेलुगु भाषा दिनोत्सव శుభాకాంక్షలు. వికసిత్ భారత్ లక్ష్యం దిశగా దేశ పునాదులను పటిష్టం చేసే ఎన్నో విషయాలు 21వ శతాబ్దంలో జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని 1,00,000 మంది యువత రాజకీయాల్లోకి రావాలని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇచ్చిన పిలుపునకు విస్తృత స్పందన వచ్చిందని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన భారత్, బలమైన ప్రజాస్వామ్యం కోసం యువత ప్రజా జీవితంలోకి రావాలని పునరుద్ఘాటించారు. 113వ మన్ కీ బాత్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నేపథ్యం లేకపోయినా అన్ని వర్గాల ప్రజలు స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారని మోదీ గుర్తు చేశారు. స్వాతంత్ర్యం కోసం వారు తమ జీవితాలను త్యాగం చేశారని అన్నారు. నేడు వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి మరోసారి అదే స్ఫూర్తిని పునరుజ్జీవింపజేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. इस साल मैंने लाल किले से बिना पॉलिटिकल बैकग्राउंड वाले 1,00,000 युवाओं को पॉलिटिकल सिस्टम से जोड़ने का आह्वान किया है. मेरी इस बात पर जबरदस्त प्रतिक्रिया हुई है. इससे पता चलता है कि कितनी बड़ी संख्या में हमारे युवा राजनीति में आने को तैयार बैठे हैं. उन्हें सही मौके और सही मार्गदर्शन की तलाश है. इस विषय पर मुझे देश भर के युवाओं के पत्र भी मिले हैं. सोशल मीडिया पर भी जबरदस्त रिस्पांस मिल रहा है. कुछ युवाओं ने पत्र में लिखा है कि उनके लिए वाकई अकल्पनीय है दादा या माता पिता की कोई राजनीतिक विरासत नहीं होने की वजह से वो राजनीति में चाहकर भी नहीं आ पाते थे. मुझे उम्मीद है कि अब हमारे सामूहिक प्रयास से ऐसे युवा जिनका कोई पॉलिटिकल बैकग्राउंड नहीं है वे भी राजनीति में आगे आ सकेंगे. హైదరాబాద్లో చెరువులు, కుంటల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేయడం తథ్యమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అక్రమ నిర్మాణాల వెనుక ఎంతటి వారున్నా వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇక ఇప్పటి వరకు 44 ఎకరాల ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా వెల్లడించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. హైదరాబాద్లోని కోకాపేట అక్షయపాత్ర ఫౌండేషన్ సమీపంలో అనంత శేష స్థాపన ఉత్సవంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మహానగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై ప్రభుత్వ వైఖరిని కుండబద్దలు కొట్టారు. శ్రీకృష్ణ భగవానుడి బోధనలను అనుసరిస్తూ చెరువులను కాపాడే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు.
చంపేదెవరు, చంపించేదెవరు? లోక కళ్యాణం కోసం నీ బాధ్యతను నెరవేర్చాల్సిందే. ధర్మం బ్రతకాలి, అధర్మం ఓడాలి అంటే నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే అనే యుద్ధ నీతిని ఆ రోజు అర్జునుడికి బోధించింది శ్రీకృష్ణ భగవానుడు. ఇవాళ ఆ శ్రీకృష్ణ భగవానుడి బోధనానుసారమే ఈ రోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నా. నాకు తెలుసు ఈ చెరువులలో నిర్మాణమైన విలాసవంతమైన ఫామ్ హౌజులు ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన స్థానాలలో ఉన్న చాలా మంది వ్యక్తులు ఉన్నారు. ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములు అయి ఉండొచ్చు, లేకపోతే సమాజం మీద బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఉండొచ్చు. కానీ వాటన్నిటినీ నేను పట్టించుకోదలుచుకోలే. రాజకీయాల కోసమో లేకపోతే రాజకీయ నాయకులను కొంతమందిని దృష్టిలో పెట్టుకొని చేపడుతున్న కార్యక్రమం కాదు ఇది. భవిష్యత్ తరాలకు, మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు వారసత్వంగా మనం అందించే సంపద ఈ సరస్సులు, ఈ నదులు, లేకపోతే ఈ రోజున్న ఈ చెరువులు. ఈ ప్రకృతి సంపదను మనం విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష కడుతుంది. ఇది ఒక సుందరమైన నగరం. ఈ నగరానికి ఈ చెరువులే ఒక అందం. ఈ చెరువులను కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏ ఒత్తిడి తెచ్చినా వాటన్నిటిని పక్కన పెట్టి చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళ భరతం పడుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదలుచుకున్నాను. హైదరాబాద్లో చెరువుల్ని ఆక్రమించిన 18 ప్రాంతాల్లో నిర్మాణాలు కూల్చివేసినట్లు హైడ్రా వెల్లడించింది. ఈ కూల్చివేతలతో 43.94 ఎకరాల ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్, ప్రో కబడ్డీ లీగ్ యజమాని అనుపమకు చెందిన భవనం కూల్చివేసినట్లు నివేదికలో పేర్కొంది. కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్రావు నిర్మాణంతో పాటు ఎంఐఎం ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్, ఎమ్మెల్సీ మహమ్మద్ మీర్జా ఆక్రమించిన 12 ఎకరాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. నందగిరి హిల్స్ లో ఎమ్మెల్యే దానం నాగేందర్ మద్దతుదారుడికి చెందిన నిర్మాణాన్ని కూల్చినట్లు హైడ్రా నివేదించింది. ఓ బీజేపీ నేత నిర్మాణం, మరో బీఆర్ఎస్ నేత షెడ్డును కూల్చినట్లు వివరించింది. ఏపీకి చెందిన కాంగ్రెస్ నేత పళ్లంరాజు సోదరుడి నిర్మాణాన్ని నేలమట్టం చేసినట్లు తెలిపింది. వైసీపీ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రుల్ని నాశనం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన నిమ్మల 12 కోట్ల వ్యయంతో జరుగుతున్న నూతన భవన నిర్మాణ పనుల వివరాలు తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. 1998లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 30 పడకల ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా ఆయనే ఈ ఆసుపత్రిని అప్గ్రేడ్ చేశారు. మళ్ళీ 2019లో ఆ 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయడంతో పాటుగా 12,60,00,000 రూపాయలు నిధులు మరి మంజూరు చేసినటువంటి పరిస్థితి. అవి కూడా నాబార్డు సహకారంతో సంవత్సరంలో పూర్తవ్వాల్సినటువంటి ఆ ప్రాజెక్టు దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారడం వల్ల 5 సంవత్సరాలు గడిచినా కూడా ఆ యొక్క కొత్త ఆసుపత్రి నిర్మాణం పూర్తిగా ఆ రోగులకి పూర్తి స్థాయిలో సేవలు అందించలేనిటువంటి పరిస్థితి. 100 బెడ్ హాస్పిటల్ కి కావలసినటువంటి ఫెసిలిటీస్ లేకుండా మళ్లీ పూర్వ పద్ధతిలోనే 50 పడకల ఆసుపత్రికి సరిపడేటువంటి ఫెసిలిటీస్ తోటే ఆ నిర్మాణాలు అరాకొరగా పూర్తి చేయడం. మళ్లీ ఈ రోజు ఒక ప్రజాప్రభుత్వంగా మేము వచ్చిన తర్వాత దాన్ని మళ్లీ కరెక్ట్ చేస్తూ 100 బెడ్ హాస్పిటల్ కి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సమకూర్చుకుంటూ పబ్లిక్ ఉపయోగపడేటువంటి విధంగా మంచి ఆర్కిటెక్చర్ అది పెట్టుకుని కన్స్ట్రక్షన్ అది కూడా స్ట్రాంగ్ గా ఉండాలని వాళ్ళ అధికారులకు కూడా ఇప్పుడే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ లోపుగా ఏదైతే పాత బిల్డింగ్ అది కూడా నీరు గారుతూ ప్రమాదభరితంగా ఉంది కాబట్టి ఈ వర్క్స్ చేసుకుంటేనే వాళ్ళకి సేవలు కూడా ఈ కొత్త బిల్డింగ్ లోనే 4-5 ఎమర్జెన్సీ వార్డు కింద క్రియేట్ చేసి వాళ్ళకి అకామిడేషన్ కూడా ఇక్కడే ఇవ్వమని కూడా అధికారులు కూడా చెప్పడం జరిగింది. మహిళతో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వీడియో కాల్లో అసభ్యంగా ప్రవర్తించడం సిగ్గుచేటని రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష మండిపడ్డారు. వైసీపీ నేతల తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ జరుగుతుంటే చర్యలు తీసుకోకుండా వైసీపీ అధ్యక్షుడు జగన్ ఏం చేస్తున్నారని నిలదీశారు. ఇంత తప్పు చేసింది కాకుండా నేను కాదు మార్పింగ్ చేశారు, నేను ఏదో పిల్లలకి ముద్ర పెడుతున్న వీడియో తీసేసి అది ఈ విధంగా క్రియేట్ చేస్తా ఉన్నారు, నా పైన తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు, ఎవరో డబ్బుల కోసం ఇలా చేస్తా ఉన్నారనేసి ఆ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి చెప్పడం జరుగుతుంది. దాంట్లో అసలు నమ్మశక్యమైన విషయం ఏదైనా ఉందా? టీవీలో మనం చూసాము, అక్కడ మార్పింగ్ చేయడానికి ఏమాత్రం లేదు. ఎందుకంటే సేమ్ ఒక వ్యక్తి నిజంగా ఏ విధంగా అయితే వీడియోలో మాట్లాడి ఏ విధంగా అయితే వ్యవహరిస్తాడో ఆ విధంగానే ఉంది. కాబట్టి ఇది న్యూడ్ వీడియో అనేది వాస్తవమే, బయటకు వస్తా ఉన్నాయి. నేను ఒకటే అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి నిజంగా నీ పార్టీ మహిళలకి ఇచ్చేటువంటి విలువ ఇదేనా అని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే మొన్న ఒక ఎమ్మెల్సీ భార్య పిల్లలు ఉన్నారు, ఎదిగిన కూతుర్లు ఉన్నారు, పెళ్లి చేసిన వయసులో ఇంకో మహిళతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని
భార్య పిల్లల్ని వద్దంటున్నాడు. అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇలాగ వైసీపీలో పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు ఇదే పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు, ఈయన కోసం ఆల్రెడీ మనకు తెలుసు. ఇప్పుడు నువ్వేం చేస్తావు జగన్మోహన్ రెడ్డి? ఈ యొక్క ఎమ్మెల్సీ అనంతబాబుకి నువ్వు శిక్ష వేయిస్తావా, లేదంటే మొన్న డోర్ డెలివరీ చేసిన తర్వాత 5 నెలల్లో బయటకు తీసుకొచ్చేవే అలాగే వ్యవహరిస్తావా? నువ్వు మహిళలకు ఏమాత్రం గౌరవిస్తావు అనేది ఇప్పుడు బయటపడుతుంది. ఇంకా బయటికి రావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అతనికి భయపడి చాలా మంది మహిళలు ఇంకా లోపలే కుమిలిపోతున్నటువంటి పరిస్థితులు. కడప వైసీపీ నాయకులు, కార్యకర్తలను ఎమ్మెల్యే మాధవిరెడ్డి తీవ్రస్థాయిలో హెచ్చరించారు. కొందరు ఇప్పటికీ ఇళ్లు, దుకాణాల ముందు కుర్చీలు వేసుకుని కూర్చొని దాదాగిరి చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఏదైనా ఉంటే ఇంటి లోపలే తప్ప రోడ్లపై కూర్చొని ప్రజల్ని ఇబ్బంది పెడతామంటే సహించేది లేదన్నారు. సంఘ వ్యతిరేక శక్తులకు కడపలో చోటు లేదని స్పష్టం చేశారు. ఈ యొక్క కడప టౌన్లో గూండాలము, దాదాలము అనుకునే వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి కుర్చీలు వేసుకొని కూర్చొని సాయంత్రాలలో ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారు. మీ అందరికీ చిన్నపాటి విన్నపము, మీరు ఇట్లాంటి చేష్టలు మానుకొని మీ ఇళ్లలో, మీ లివింగ్ రూమ్లలో కుర్చీలు వేసుకొని కూర్చోండి. మీ మీటింగులు మీ ఇళ్లలో పెట్టుకోండి, మీ కాంపౌండ్ వాళ్ళ లోపల పెట్టుకోండి. మీరు రోడ్ల మీదకి వచ్చి కుర్చీలు వేసుకొని ప్రజలను భయభ్రాంతులు చేసుకుంటూ ఆ యొక్క ఏరియాలో మిమ్మల్ని దాదాలు, పెద్ద పోటుగాలు అనుకోవాలని మీరు ఫీల్ అవుతున్నారేమో. ఈపులు విమానం మూత మోస్తాయి. దీని మీద ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మీరు మీ పద్ధతులు మార్చుకుంటే సమాజంలో మర్యాదగా, గౌరవంగా బతుకుతారు. రేపు మిమ్మల్ని ఏసి పీకినప్పుడు మమ్మల్ని అనవసరంగా కొట్టారనుకుంటే ఐఎమ్ సారీ, మీరు సంఘ వ్యతిరేకమైన చర్యలు తీసుకుంటున్నారు, చర్యలు చేస్తున్నారు. దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. కోల్కతాలో రెసిడెంట్ వైద్యురాలు అత్యాచారానికి గురైన ఆర్జీకార్ మెడికల్ కళాశాల అవినీతి పుట్టగా మారిపోయిందనే విమర్శలు వెల్లువెత్తిన వేళ సీబీఐ రంగంలోకి దిగింది. అత్యాచార ఘటనలో ఇప్పటికే ఆర్జీకార్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్కు లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించిన సీబీఐ అతని ఆర్థిక అవకతవకలపై దృష్టి పెట్టింది. సందీప్ ఘోష్తో పాటు మరో 14 మంది ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరిపింది. వైద్యురాలిపై హత్యాచార ఘటన చోటు చేసుకున్న కోల్కతాలోని ఆర్జీకార్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ సహా మరో 14 మంది ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆర్జీకార్ ఆసుపత్రిలో అనేక ఆర్థిక అవకతవకలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీబీఐ అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. హత్యాచార ఘటన చోటు చేసుకున్నప్పుడు ఆర్జీకార్ ఆసుపత్రికి సందీప్ ఘోష్ ప్రిన్సిపల్ గా ఉన్నారు. సీబీఐకి చెందిన అవినీతి వ్యతిరేక విభాగం ఈ తనిఖీలు నిర్వహిస్తోంది. ఆదివారం ఉదయం 6 గంటలకే సందీప్ ఘోష్కు చెందిన బెలియాఘట నివాసానికి సీబీఐ అధికారులు చేరుకున్నారు. అయితే తలుపులు తెరవకపోవడంతో గంటన్నర పాటు వారు బయటే వేచి ఉండాల్సి వచ్చింది. ఉదయం 8 గంటలకు సందీప్ ఘోష్ను సీబీఐ అధికారులు ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఆసుపత్రి వైస్ ప్రిన్సిపల్ వశిష్ఠ్, ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగానికి చెందిన మరొక ప్రొఫెసర్తో పాటు ఇతరులను కూడా సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఆసుపత్రిలోని వారి కార్యాలయాల్లోనూ, అకాడమిక్ భవనంలోనూ సోదాలు కొనసాగాయి. అనాథ శవాలను సందీప్ ఘోష్ విక్రయించేవారని, బంగ్లాదేశ్కు అక్రమంగా ఔషధాలను ఎగుమతి చేసేవారని, గత ఏడాది వరకు ఇదే కళాశాలలో పనిచేసి ప్రస్తుతం ముర్షిదాబాద్ డిప్యూటీ మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్గా ఉన్న అఖ్తర్ అలీ ఆరోపించారు. వాడేసిన సిరంజులు, ఇతర సామగ్రిని కూడా రీసైక్లింగ్ చేసి సొమ్ము చేసుకునేవారని తెలిసింది. వైద్యశాలకు అవసరమైన పరికరాలు, ఔషధాల సరఫరాదారుల ఎంపికలో బంధుప్రీతి చూపించినట్లు, కోట్ల రూపాయల విలువైన కొటేషన్ల విషయంలో కుమ్మక్కై అనర్హులకు ఇచ్చినట్లు, సరఫరాదారుల నుంచి 20% కమిషన్ పుచ్చుకున్నట్లు సందీప్ ఘోష్పై మాజీ ఉద్యోగి అలీ ఆరోపించారు. పరీక్షలు తప్పిన విద్యార్థుల నుంచి కూడా సందీప్ ఘోష్ సొమ్ములు దండుకునేవారని ఆరోపణలున్నాయి. వీటిపై అలీ అప్పట్లోనే విజిలెన్స్ కమిషన్, ఏసీబీ, హెల్త్ డిపార్ట్మెంట్లకు ఫిర్యాదు చేశాడు. అప్పట్లో ఆయనపై వేసిన ఎంక్వైరీ కమిటీలో తాను కూడా సభ్యుడిని అని, అతడు దోషిగా తేలినా ఎవరూ చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సందీప్ ఘోష్ ఆర్థిక అవకతవకలపై సీబీఐ సోదాలు చేస్తూ ఉండడం గమనార్హం. గత ప్రభుత్వాల కంటే తమ హయాంలోనే మహిళలకు అధిక మేలు జరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 2014 వరకు స్వయం సహాయక సంఘాలకు 25,000 కోట్ల రుణాలు ఇస్తే గత 10 ఏళ్లలో 9 లక్షల కోట్ల రుణాలు అందించామని వెల్లడించారు. మహారాష్ట్రలోని జల్గావ్లో లఖ్పతి దీదీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ 4,30,000 స్వయం సహాయక సంఘాలకు 2,500 కోట్ల రూపాయలను విడుదల చేశారు. ఈ సందర్భంగా దేశంలో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలపై ప్రధానమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. అటువంటి నేరాలకు పాల్పడేవారని
విడిచిపెట్టబోమని హెచ్చరించారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారికి కఠిన శిక్ష పడేలా చేస్తామన్న ఆయన ఇందుకోసం బలమైన చట్టాలను రూపొందిస్తున్నామని వెల్లడించారు. नए कानूनों में नाबालिगों से हुए यौन अपराधों पर फांसी और उम्र कैद की सजा का प्रावधान किया गया है। बेटियों के साथ शादी के नाम पर भी धोखे के कई मामले आते रहे हैं। पहले इसके लिए कोई स्पष्ट कानून नहीं था। अब भारतीय न्याय संहिता में शादी के झूठे वादों और छल को भी साफ साफ परिभाषित किया गया है। मैं आपको विश्वास दिलाता हूं, केंद्र सरकार महिलाओं के खिलाफ अत्याचार रोकने के लिए हर तरीके से राज्य सरकारों के साथ है। దృఢ సంకల్పం వ్యూహంతో ముందుకు సాగితే అంతర్జాతీయ సమస్యగా ఉన్న అక్రమ మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని దేశీయంగా అరికట్టవచ్చని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ప్రాంతీయ కార్యాలయాన్ని షా ప్రారంభించారు. ఆ తర్వాత జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. నిషేధిత మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేయడమే కాకుండా వాటి ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఉగ్రవాదం, నక్సలిజాన్ని పోషించేందుకు వినియోగిస్తున్నారని అన్నారు. జాతి వ్యతిరేక కార్యక్రమాలకు ఆ డబ్బు వినియోగించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచేందుకు అసాంఘిక శక్తులు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. అక్రమ మాదక ద్రవ్యాల వ్యాపారంపై విజయం సాధించేందుకు 4 సూత్రాలను అమిత్ షా వెల్లడించారు. మాదక ద్రవ్యాలను గుర్తించడం, ఆ యంత్రాంగాన్ని నాశనం చేయడం, నేరస్తులను నిర్బంధించడం, మాదక ద్రవ్యాలకు బానిసగా మారిన వారికి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా ఈ సమస్యపై విజయం సాధించవచ్చని షా తెలిపారు. సంవిధాన్ సమ్మాన్ సమ్మేళనంలో భాగంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై భాజపా మండిపడింది. మిస్ ఇండియా పోటీలు, సినిమాలు, క్రీడల్లో కూడా రాహుల్ గాంధీకి రిజర్వేషన్లు కావాలేమో అని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఎద్దేవా చేశారు. రాహుల్ చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. రాహుల్ వ్యాఖ్యలు సమాజంలో విభజన తెచ్చే విధంగా ఉన్నాయని భాజపా అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ మండిపడ్డారు. 2 ఏళ్ల క్రితం ఛత్తీస్గఢ్కు చెందిన గిరిజన యువతి రియా ఎక్క మిస్ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకుందని ఎక్స్లో పోస్ట్ చేశారు. మిస్ ఇండియా కిరీటం సొంతం చేసుకున్న వారిలో దళితులు, గిరిజనులు, ఓబీసీ వర్గాలకు చెందిన మహిళలు ఒక్కరు కూడా లేరని నిన్న ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ అన్నారు. మీడియా రంగంలోని టాప్ యాంకర్లందరూ అగ్రవర్ణాల వారేనని వ్యాఖ్యానించారు. జనాభాలో 90% ఉన్న ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీల భాగస్వామ్యం లేకపోతే దేశం సూపర్ పవర్గా ఎలా మారగలదని ప్రశ్నించారు. భాగస్వామ్య పెన్షన్ పథకం సిపిఎస్ స్థానంలో కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ పథకం యూపీఎస్ అమలు చేయాలన్న కేంద్ర నిర్ణయంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. యూపీఎస్లో యూ అంటే యూటర్న్ ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. 3వ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి చాలా నిర్ణయాలపై వెనక్కి తగ్గుతున్నారని గుర్తు చేశారు. వక్ఫ్ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి కేంద్రం పంపిందని, బ్రాడ్కాస్ట్ బిల్లును వెనక్కి తీసుకుందని గుర్తు చేశారు. లేటరల్ ఎంట్రీ ప్రకటన ఇచ్చి విమర్శలు రావడంతో వెనక్కి తగ్గిందని, యూపీఎస్ విషయంలోనూ అదే జరిగిందన్నారు.